వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఎస్పీకే. సో ఎన్నో రోజులకి వ్లాగ్ పెడుతున్నా. ఏ వ్లాగ్ తీద్దామని ఆలోచిస్తుంటే మా కాలనీ కొంచెం అంటే పీస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి దీని వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. సో ఇది అంటే నేను ఇప్పుడే బయటకు వస్తున్నా. సో బయటకు వస్తుంటే ఇక్కడే అంటే ఇది ఎంట్రన్స్ అనమాట. ఆగండి చూపిస్తా. సో మీకు అక్కడ కనిపిస్తుందా లేదా, అది గేట్, మెయిన్ గేట్. సో అక్కడ సైడ్ మొత్తము పహాడీ షరీఫ్, అక్కడ అంటే చంద్రాంగుట్ట హోల్ సిటీ, అది శ్రీశైలం హైవే. అది వచ్చేసి సో ఇది వచ్చేసి మన రైడర్ యాక్టివా. సో దీనిపైన మనం ఇప్పుడు ఆర్సీఐని ఎక్స్ప్లోర్ చేయాలి. ఆర్సీఐ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి రీసెర్చ్ సెంటర్ ఇమారత్. సో లెట్స్ గో. సో మేము వచ్చేసి ఆర్సీఐలో దగ్గర ఒక 15 years నుంచి ఉంటున్నాము. 15 years నుంచి ఉంటున్నాం కాబట్టి అంటే మేము పుట్టిన 1-2 yearsకి ఇక్కడికి వచ్చేసినాము. సో నన్ను అందరు గుర్తుపడతారు. వీళ్ళేమో మా ఆర్సీఐ జాతిరత్నాలు వీళ్ళందరూ. ఈ క్యాండిడేట్, ఆ క్యాండిడేట్, ఇంకా మస్తు మంది జాతిరత్నాలు ఉంటారు. సో ఇది ఇప్పటికైతే రెసిడెన్షియల్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక్కడ వచ్చేసి గ్యాస్ది మన ఎల్పిజి గ్యాస్ ఉంటుంది కదా, దాని గోడౌన్ ఉంటుంది అక్కడ లోపల. మీకు కనిపిస్తుంది అనుకుంటా కొంచెం వాల్స్ అడవి లోపల. సో ఇది వచ్చేసి మొత్తం జంగల్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డైలీ క్లీనింగ్ ఉంటుంది, ప్లస్ పర్ఫెక్ట్ స్టాఫ్ ఉంటారు. సో ఇది వచ్చేసి ఆర్సీఐ కమ్యూనిటీ హాల్. సో ఆగండి, మీకు యూటర్న్ చూపించి దాని లోపల చూపిస్తాం. యూటర్న్ తీసుకొని సో ఇది క్యాప్టెన్ క్వార్టర్స్ అంటారు. అంటే ఇక్కడ ఉండే క్వార్టర్స్ పేర్లు ఒక్కొక్క ఆల్ఫాబెట్తో మెన్షన్ ఉంటాయి. కానీ ఆర్సీఐ మొత్తంలో జస్ట్ ఆ క్వార్టర్ని ఒక్కటే క్యాప్టెన్ క్వార్టర్ అని పిలుస్తారు. సో చూడండి, మీకు కనిపిస్తుందా కదా, టైప్ డి అట్లా. సో మనం అయితే యూటర్న్ చేస్తున్నాం. ఈడైతే 24/7 సెక్యూరిటీ ఉంటుంది, ప్లస్ ఫుల్ స్ట్రిక్ట్ కూడా ఉంటుంది. బయట అవుట్ సైడర్స్ అయితే ఎవరు ఎలా ఉండరు. మా మదర్ అయితే ఇక్కడ జాబ్ చేస్తుంది కాబట్టి తనకి అంటే మేము ఇక్కడ ఉండే ఛాన్స్ అంటే మాకు ఇక్కడ రెసిడెన్షియల్లో క్వార్టర్స్ ఇస్తారు. సో ఇది వచ్చేసి కమ్యూనిటీ హాల్. అంటే ఇది జస్ట్ ఆర్సీఐలో ఉండే ఎంప్లాయీస్ వాళ్ళకి ఏమైనా ఫంక్షన్స్, వాళ్ళది ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే చేసుకోనికే ఇది క్రేజీ ఉంటుంది. ఇదైతే మేము చాలా వరకు చాలా ఫొటోస్ దిగిన ఇక్కడ. మీరు చూడాలనుకుంటే నా పేజ్ పవన్ కుమార్ ఎస్పీకేని ఫాలో కావచ్చు. ఇంకొకటి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ మన బ్లాగ్స్ బై ఎస్పీకేని కూడా ఫాలో కావచ్చు. సో ఇది వచ్చేసి కమ్యూనిటీ హాల్. ఎవరిదో ఫంక్షన్ ఉన్నట్టుంది, ఆల్రెడీ అన్నీ తీసుకొచ్చి పెట్టాను. సో వీళ్ళేమో క్లీనింగ్ వాళ్ళు, ప్లస్ ఇక్కడ స్టాఫ్. అంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ వెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. ఇట్లా కూడా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి 4 అవుతుంది. సో ఇప్పుడు ఆఫీస్ లీవింగ్ టైం కదా. ఇక్కడ చూడండి మొత్తం గుహ ఉన్నట్టే ఉంటుంది చెట్ల మధ్య. ఇప్పుడు ఇప్పుడు ఆఫీస్ లివింగ్ టైం కదా. సో ఆఫీస్ లివింగ్ టైం కాబట్టి చాలా వెహికల్స్ అక్కడ సైడ్ నుంచి అంటే రిటర్న్ హోమ్ అవుతారు కదా, సో అక్కడ నుంచి వస్తాయి. సో ఈ టైంలో మనం రాంగ్ రూట్ వెళ్తూ ఎవరైనా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు వెళ్ళే వేలో ఒక 500 మీటర్స్కి 1 కిలోమీటర్కి ఒకరు. వాళ్ళు చూస్తే మళ్ళీ ఎందుకు ఇష్యూ అవుతుంది వేస్ట్గా. సో అట్లా. సో ఇక్కడ అంటే దీనికి 2 ఎగ్జిట్స్ ఉంటాయి. మేము ఉండేది వచ్చేసి ఇది రెసిడెన్షియల్ ఏరియా, ఇంకొకటి టెక్నికల్ ఏరియా కూడా ఉంటుంది, రీసెర్చ్ సెంటర్ మనది. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏం చెప్పాలంటే, ఫస్ట్ రీసెర్చ్ సెంటర్ అని ఇమారత్ అని ఉండే, మళ్ళా మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, ఆయన అమరులు అయినాక దీని పేరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిజైల్ కాంప్లెక్స్ అని ఓపెన్ చేశారు. ఇంకొకటి నేను చెప్పాలి ఏంటంటే
ఇక్కడ అబ్దుల్ కలాం గారు వచ్చేసి ఇక్కడనే ఉంటుండే మ్యాక్సిమం. అంటే ఆయన డిఆర్డిఓలో డైరెక్టర్గా వర్క్ చేసే టైంలో ఇక్కడ ముందు మెస్ అని ఉంటుంది. ఇప్పుడు దాన్ని అక్కడ కోవిడ్ది దాన్ని అది చేసారు. సో అక్కడ క్లోజ్ చేసారు. మ్యాక్సిమం అక్కడనే ఉంటుండే. సో ఇంకొకటి ఏంటంటే అక్కడ మీకు ట్యాంక్ కనిపిస్తుందా? ఆగండి, ఇప్పుడు ఫోకస్కి కనిపించదు. సో ఇక్కడ ఒక పెద్ద ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ దగ్గరికి నైట్ రావాలంటే అందరు భయపడతారు, కానీ ఆర్సీఐ మొత్తానికి నీళ్ళు ఇచ్చేది అదే. సో ఇది ఒక క్వార్టర్సే. అంటే ఇట్స్ లైక్ ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు ఒక ఏరియా ఉంది, ఆ ఏరియా ప్రతి దాన్ని టైప్స్, అంటే ఇప్పుడు ఒకటి డి టైప్, సి టైప్, బి టైప్. సో అట్లా ఇదండి, ఇది డి టైప్. మీకు బోర్డు పైన చూడండి, డి టైప్ అట్లా. ఇంకొకటి ఇది వచ్చేసి ఎంఐ రూమ్. అంటే ఎంఐ రూమ్ అంటే ఇది ఆర్సీఐ ఎంప్లాయీస్కి మాత్రమే ఫ్రీ ట్రీట్మెంట్. అంటే ఫ్రీ ట్రీట్మెంట్ అంటే జస్ట్ ఫస్ట్ ఎయిడ్ వరకు మీకు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే చూస్తారు. లేకుంటే వీళ్ళ అంబులెన్స్లో మన అపోలో డిఆర్డిఓ ఉంటుంది కదా పిసల్ బండ దగ్గర, అక్కడ తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇది వచ్చేసి మా స్కూల్, మై జాన్. స్కూల్ డేస్ నా ఎంజాయ్ చేసినంత నేనైతే ఎప్పుడు చేయలే. ఆగండి, స్కూల్ని ఒక సర్కిల్ వేద్దాం, చూపిస్తాం మీకు స్కూల్ కాంపౌండ్ ఎంత పెద్ద ఉంటుందో మాకి. సో ఇది వచ్చేసి మాది నేను చదివే క్వార్టర్స్. అదో నాకు అక్కడ మా ట్యూషన్ అన్న కనిపిస్తున్నాను. సో ఒకసారి వెళ్ళి మాట్లాడేసి మీతో మళ్ళీ వ్లాగ్ అవ్వగలుగుతాం. సో ఇప్పుడే అయితే అన్నతోనైతే మాట్లాడడం కూడా అయిపోయింది. ఇదండి ఒక స్కూల్. మా ఎంట్రన్స్ వచ్చేసి ఇది. ఇప్పటిదాకా ఇంకొకటి ఇదేమో ఈ ఎంట్రన్స్ క్లోజ్ చేసేసారు. ఇదేమో నర్సరీ బ్లాక్ దీని అంటారు. అంటే దీన్ని నర్సరీ బ్లాక్ అంటే ఓన్లీ చిన్నపిల్లలు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, బేసిక్స్ వరకు. సో నేను అబ్దుల్ కలాం గారు ఉంటుండే అని చెప్పినా కూడా అక్కడ లోపలికి పంపిస్తలేరు. సో ఇదంతా మా స్కూల్ కాంపౌండ్. ఇది బ్యాక్ సైడ్ ఎంప్టీ స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ ప్లాంట్స్ పెట్టేసి వదిలేసారు. ఇదేమో గ్రీనరీ హౌస్ అంటారు. దీన్ని మెయింటైన్ చేయడానికి కూడా నాకు తెలిసి ఒక 4 to 5 గార్డెనర్స్ ఉంటారు ఇక్కడ. నేనైతే లోపలికి పోలే, ఎప్పుడు పంపించారు లోపలికి. సో ఇది ఇక్కడ మా దాంట్లో ఏదో స్పోర్ట్స్ ఫెస్ట్ అవుతుంది స్కూల్ గ్రౌండ్లో. సో మీకు కనిపించకపోవచ్చు, మ్యాక్సిమం చూపించడానికైనా నేనైతే ట్రై చేస్తున్నా. కాంపౌండ్ అడ్డం ఉంది. సో మనం అక్కడ సైడ్ వెళ్ళి చూద్దాం, ఏం కాదు, నేను చూపిస్తాను మీకు కంటెంట్ ఇవ్వడమే నా బాధ్యత. సో ఈ కాంపౌండ్ వాల్ ఉంది కదా, అక్కడ సైడ్ మొత్తం ఏమో ఆర్సీఐ టెక్నికల్ ఏరియా. సో మా దగ్గర ఇట్లా ఆర్మీ బేస్ క్యాంపులు ఉంటాయి. ఇక్కడ పైన ఆర్మీ అంకుల్స్ వాళ్ళు ఉంటారు, ఫుల్ సెక్యూరిటీ. సో ఇంకొక ఎంట్రన్స్ ఆర్సీఐ గేట్కి ఇంకొక ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ మనం సీదా రూట్కి వెళ్ళాలి. కానీ నేను ఇప్పుడు అక్కడ వెళ్తలేను, ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఆఫీస్ లివింగ్ టైం కదా. సో ఇక్కడ ఇది వచ్చేసి స్టాఫ్ ఇన్స్టిట్యూట్. సో లోపల మంచి ఎంటీ స్పేస్ ఉంటుంది. ఆర్సీఐల రెసిడెన్షియల్ ఏరియాలలో వినాయక చవితి, ఇంకొకటి దుర్గామాత అమ్మవారి దసరా, నవరాత్రులు, అమ్మవారిని ఇంకా వినాయకుడిని ఇక్కడనే ప్రతిష్ఠిస్తారు. సో ఇది ఎప్పటి నుంచో ఇక్కడనే చేస్తారు అట్లా. ఇంకా ఇక్కడ అవుట్లెట్ రూమ్ ఉంటుంది, అందులో మేము వాటర్ తీసుకుంటాం, ప్లస్ జిమ్ ఉంటుంది. సో ఇదేమో ఎంటీ స్పేస్. ఇక్కడ దీని ముంగడ ఇక్కడ నేను ఎక్కడెక్కడో పోయినా కానీ బెస్ట్ ప్లేస్ వాకింగ్ చేయడానికి, ప్రశాంతంగా ఉండడానికి ఆర్సీఐ కంటే బెస్ట్ ప్లేస్ నాకు అయితే ఏది అనిపించదు. సో ఇవన్నీ వచ్చేసి రెసిడెన్షియల్ ఏరియానే, బి క్వార్టర్స్, టైప్ బి. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఇదండి, దానికి ఇప్పటిదాకా స్టాఫ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళాం కదా, దానికి ఇంకొక ఎంట్రన్స్ ఇది. సో మేము ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో జిమ్ ప్లస్ అన్నీ ఉంటాయి. వెయిట్, ఏదో ఫుల్ ఫెస్ట్ అవుతున్నట్టు స్కూల్ ముంగడ మొత్తం కార్లు ఉన్నాయి. సో
సంథింగ్ ఏదో మాత్రం చేస్తారు మా స్కూల్లో, ఏదో నాకు కూడా తెలీదు. ఆఫీస్ వాళ్ళు కలిసి ఏమన్నా ఉన్నా, ఇప్పుడు పెద్ద స్పేస్ పెద్ద గ్రౌండ్ అంటే ఇదే ఉంది. సో ఏదో ప్రోగ్రామ్ అయితే అవుతుంది. ఏదో స్పోర్ట్ ఫెస్ట్. మేమైతే స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు ఈ గ్రౌండ్ మొత్తాన్ని దున్ని పడేసినాం. ఎంత ఆడుతుండే. ఒక్కొక్కసారి క్లాస్లోకి పోకపోతుండే మెల్ల, అంటే ఇంగ్లీష్ మేడం ఉంటుండే ఒక ఆమె, మంచిగా ఆ మేడంతో మెల్ల పర్మిషన్ తీసుకొని గ్రౌండ్కి వచ్చేస్తుండే. ఇంకొకటి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేకి మార్చ్ పాస్ట్ ఉంటుంది కదా, సో ఆ మార్చ్ పాస్ట్కి లైనింగ్ కూడా మేమే వేస్తుండే. సో ఈ గ్రౌండ్తో మాకు ఎన్నెన్నో బంధాలు ఉన్నాయి. అట్లా ఫస్ట్ గ్రౌండ్లో ఏమైనా వర్క్ ఉందంటే గుర్తొచ్చేది మా పేర్లే. అంటే మా పేర్లు అంటే నేను ఇంకా మా నలుగురు ఫ్రెండ్స్ ఉంటాము. సో మేమే ఇంకా ఈ గ్రౌండ్కి సొంతం, గ్రౌండ్ మాకు సొంతం, మేము గ్రౌండ్కి సొంతం స్కూల్లో ఉన్నప్పుడు. సో ఇంకొకటి, ఈడ ఏదో చెట్టు కింద పడిపోతుంది, ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తారు. సో దీన్ని వచ్చేసి ఆర్షే రాక్ సర్కిల్ అంటారు. రాక్ సర్కిల్ అంటే జస్ట్ ప్లే ఏరియా, మంచిగా వచ్చి ఈవినింగ్ టైంలో స్పెండ్ చేయాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్. అదండి స్లోగా వెళ్తా. సో మీరు చూడవచ్చు ఇక్కడ చిన్నగా స్విమ్మింగ్ పూల్ ఉంటుండే, అంటే ఉంది ఇప్పుడు కూడా, అలా వాటర్ లేవు. ఇది కూడా వచ్చేసి ఇప్పుడు స్క్వేర్ యార్డ్స్లో ఇవ్వడం అంటే నా వల్ల కాదు. ఒక రౌండ్ ఇప్పేస్తా, క్రేజీ ఉంటుంది అసలు. మంచిగా ఆరాం ప్లే ఏరియా ఇది. ఇప్పుడు దీనికి రాక్ సర్కిల్ పేరు ఎందుకు వచ్చిందంటే, పైన కొండలు కనిపిస్తున్నాయి, లోపలికి వెళ్ళాక చూపిస్తా. ఇదోండి పైన కొండలు కనిపిస్తున్నాయి మొత్తము, క్రేజీ ఉంటాయి. ఆగండి కీ చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి చిన్న ఎంట్రన్స్, పెద్ద గేట్ ఏమో మనది ఇప్పటిదాకా అక్కడ చెట్టు పడిపోయింది కదా, అక్కడ చూసినాం కదా పెద్దది. సో మనం ఇక్కడ ఇది చూద్దాము. చిన్నప్పుడు మాకైతే ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ నడవడానికే మస్తు భయం అవుతుండే, అంటే ఏడా అందులో పడిపోతామని. ఎంతో ప్లేస్ ఉంది. సో అట్లా ఇది వచ్చేసి గేట్. దీన్నేమో రాకెట్, మేమైతే స్టైల్గా తెలుగులో రాకెట్ జారబండ అంటుండే. ఇంకా మనం ఎంత భాష ఇంగ్లీష్ మాట్లాడలేము ఇప్పుడు. ఇందులో మధ్యలో స్టెప్స్ కూడా అక్కడ ఆర్చేలోనే ఒక మినీ అడ్వెంచర్ చేసేవచ్చు. సో మాది అప్పుడప్పుడు స్కూల్ అయిపోయాక ఏమనంటే ఇది మా స్పాట్, మంచిగా కూర్చొని చెట్లు పెట్టుకుంటా తెచ్చుకొని తినాలంటే ఇది మా స్పాట్. ఇక్కడ నుంచి వచ్చేసి ఇట్లా ఉంటుంది. మెయిన్లీ ఒకటి చెప్పాలి ఏంటంటే, నాకు లాస్ట్ 3 days నుంచి ఫుల్ కోల్డ్. అంటే కోల్డ్ అంటే స్మెల్ వీళ్ళు అన్నీ వస్తున్నాయి. ఒక ముక్కు బ్లాక్ అవుతుంది, ఇంకో ముక్కు ఓపెన్ అవుతుంది, ఇంకో ముక్కు బ్లాక్ అయితే ఇంకొక ముక్కు ఓపెన్ అవుతుంది. సెక్యూరిటీ గార్డ్ అన్నట్టు బండి తీరా నోట్లు. ఈ యొక్క చెట్టును అజ్జాలంటే ఎంతమంది కావాలో మీరే ఎక్స్పెక్టేషన్ చేయండి. అద్భుతం ఉంది కదా. అది అయిన ఇవే మొత్తం ఒక గుహ అంటే. అసలు మనం ఎక్కువ లేట్ కూడా వేయొద్దు. ఇక్కడ నుంచి మనం అది చూపించాలి ఇప్పుడు.
ఇప్పుడు ఆ గ్లాసెస్ ఉన్నది కనిపిస్తుంది కదా, ఆ గ్లాసెస్ ఉన్నదేమో బ్యాంక్, ఇంకా పోస్ట్ ఆఫీస్. ఇంకొకటి పదండి ఎట్లనే వెళ్దాం. ఎవరని చూస్తారు అనుకుంటా పోతే కష్టంగా మనం వీడియో తీయడం. అయితే సో ఇది వచ్చేసి ఆర్సీ షాపింగ్ కాంప్లెక్స్. ఇక్కడ అంటే అన్నీ ఏం దొరికాయి, జస్ట్ బేసిక్, జస్ట్ ఇంట్లోకి కావాల్సినవి అప్పటిదప్పుడు కావాలంటే ఇది జ్యూస్, సమోసా, ఇక్కడ బేకరీ లోపల, ఇక్కడ జనరల్ స్టోర్ అంటే కిరాణా అండ్ జనరల్ స్టోర్. ఇదేమో ఫ్యూల్ స్టేషన్ చిన్నది. ఇంకొకటి ఆర్సేల్ ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియా వాళ్ళకి, అంటే ఇంట్లో ఏదైనా ప్రాబ్లం, ఇప్పుడు సపోజ్ ఒక బల్బు ఖరాబ్ అయింది అనుకో, ఇంకా అక్కడ చిన్న ఆఫీస్ కనిపిస్తుంది కదా, అందులో వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఫ్రీగా చేసి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి శాలరీ వస్తుంది. సో ఇదంతా వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. ఇదేమో మేము స్వీట్గా దీన్ని గోల్ పార్క్ అని పిలుస్తాము, కానీ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు కూడా తెలియదు. ఇప్పటిదాకా పోయిందైతే రాక్ గార్డెన్ అని నాకు తెలుసు, రాక్ సర్కిల్. సో ఇక్కడ కూడా క్రేజీ వస్తాయి ఫొటోస్. సో ఇప్పుడు మనము ఎంటర్ అవుతున్నది హెచ్ టైప్ అంటే ఇది ఎక్కువ శాతం అంటే అప్పట్లో బ్యాచిలర్స్ ఉంటుండే. ఇక్కడ బ్యాచిలర్స్ అంటే సైంటిస్ట్ హాస్టల్ అంటారు. ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడ రూమ్స్. క్రేజీ ఉంటుంది చూడాలి. అడవి, మొత్తం అడవి, అడవిలో ఆర్సీఐ. టైటిల్ అడవిలో ఆర్సీఐ కూడా పెట్టవచ్చు నాకు తెలిసి. కానీ ఎంత అడవి ఉన్నా ఏమున్నా మనం ఈడ జీరో అంటే 0% భయంతో ఉండొచ్చు. అది నేను గ్యారెంటీ ఇస్తా, ఎందుకంటే అంత ప్రొటెక్టెడ్ ఉంటుంది కాబట్టి. ఎంత అంటే అంత ప్రొటెక్టెడ్ ఉంటుంది ఆర్సీఐ. మీకు ఎప్పుడు చూడు కొంచెం ఇంకా 4:35 కాగానే సెక్యూరిటీ వాళ్ళు మొత్తం రోడ్ పైనే ఉంటారు, ఎందుకంటే ఆ టైంకి ఆఫీస్ లివింగ్ టైం కదా. సో మొత్తం సెక్యూరిటీ వాళ్ళు మొత్తం రోడ్ పైనే ఉంటారు. ఇట్లా మొత్తం ఫారెస్ట్. మీరు అడ్వెంచర్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ ఈస్ ఆర్సీఐ. ఇంకో ఇది కూడా జాతిరత్నమే. ఇప్పుడు ఇంకెక్కడ వెళ్దాం? దీని నైట్ అయితే ఇంకా దీని చుట్టూ మొత్తం మనుషులే ఉంటారు. అంటే మంచిగా వాకింగ్ ప్రశాంతత కోసం, మెయిన్లీ డిన్నర్ అయిపోయినాక వస్తారు ఇక్కడికి ఎక్కువ మంది. సో మనం ఇంకెక్కడికి వెళ్దాం? అంతే, ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసినాము. సో ఇప్పుడైతే మనము ఇది మా ఇంటికి వెళ్ళే రూట్. సో కొంచెం ముంగట్టుకోతే మా ఇల్లు కూడా వచ్చేస్తుంది. చెప్పడం మర్చిపోయింది, ఇదేమో మొత్తం ఈ క్వార్టర్స్. ఇది అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా మా ట్యూషన్ అని చెప్పినప్పుడు దాన్ని టైప్ సి అంటారు. మళ్ళీ స్టాఫ్ ఇన్స్టిట్యూట్ ఆపోజిట్ ఉన్నదేమో టైప్ బి. సో అట్లా అన్నిటితో ఇట్లా లెటర్స్తోనే అది చేసారు. సో ఇక్కడ అందరూ సైంటిస్ట్ వాళ్ళు ఉంటారు విత్ ఫ్యామిలీస్. ఇక్కడ అక్కడ లోపల ఇంక ఇక్కడ. సో that's all for today guys. I hope everyone enjoyed this vlog. So meet you in the next vlog.